నెక్స్ట్ 5వ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ చదవండి సార్ ఒకసారి. క్వశ్చన్ చదవండి. ఒక వ్యక్తి అతని కొడుకు కంటే 24 సంవత్సరాలు పెద్దవాడు. 24 సంవత్సరాలు పెద్దవాడు. ఒక వ్యక్తి ఎం అనుకుంటున్నాను, అతని కొడుకు కంటే 24 సంవత్సరాలు పెద్దవాడు. ఎం ఈజ్ ఈక్వలెంట్ టు ఎస్ ప్లస్ 24. కొడుకు కంటే 24 సంవత్సరాల పెద్దవాడు అతని తండ్రి. ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ది సన్ అంటే ఈ ఎస్ వాల్యూ నాకు ఆన్సర్లో ఇచ్చాడు. ఈ ఆన్సర్ నుంచి నేను ఒక ఆప్షన్ తీసుకుంటాను. ఏదైతే కండిషన్ సాటిస్ఫై అవుతుందో ఆ ఆప్షనే కరెక్ట్. కండిషన్ ఏమన్నాడు సార్? ఇన్ 2 years, 2 సంవత్సరాలలో అంటే ఆఫ్టర్ 2 years. ఆఫ్టర్ 2 years m + 2 అనేది ఇది 2 times ది ఏజ్ ఆఫ్ హిస్ సన్ అయింది. 2 times 2 సంవత్సరాలు. ఈ ఈక్వేషన్ రాయాల్సిన కూడా అవసరం లేదు. 2 సంవత్సరాలలో తండ్రి యొక్క వయస్సు అతని కొడుకు కంటే డబల్ అయింది. అతని కొడుకు కంటే డబల్ అయింది. నౌ బాటమ్ అప్ పార్సింగ్ ఆన్సర్ యూజ్ చేద్దాం. ఆన్సర్ నుంచి ఏదైతే ఈ కండిషన్ ని సాటిస్ఫై అవుతుందో కింద నుంచి పైకి వెళ్తున్నాను. దీన్ని బాటమ్ అప్ అప్రోచ్ అని అంటాను. కింద నుంచి పైకి వెళ్తున్నాను, ఆన్సర్ ని తీసుకుంటాను. ఏదైతే ఆన్సర్ వాల్యూ క్వశ్చన్ స్టేట్మెంట్ ని సాటిస్ఫై అవుతుందో అదే ఆన్సర్. కింద నుంచి పైకి 22 తీసుకుందాం. సన్ కొడుకు వయస్సు 22 అనుకుంటే తండ్రి వయసు ఏమవుతుంది? 22 + 24 46 అవుతుంది. తండ్రి వయస్సు 46, కొడుకు వయస్సు 22. కొడుకు వయస్సు 22, తండ్రి వయస్సు 46. 2 సంవత్సరాల తరువాత 46 + 2 48. కొడుకు 2 సంవత్సరాల తరువాత 24. 24 రెండ్ల 48. 24 రెండ్ల 48. ఎస్, కండిషన్ సాటిస్ఫై అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఎంత? 22. ఆన్సర్ ఎంత? 22. ఆర్ యు ఆల్ విత్ మీ? ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ క్లియర్. మళ్ళీ ఇంకో ఆప్షన్ ఎందుకు తప్పో చెప్తాను. సన్ 20 అని అనుకుంటే ఇది 20. సన్ కొడుకు వయసు 20 అనుకుంటే తండ్రి వయసు 44. 2 సంవత్సరాల తరువాత 44, 2 సంవత్సరాల తరువాత 46. ఇట్ ఈజ్ 2 times ద సన్స్ ఏజ్. 20 కాస్త 2 పెరిగింది 4. అసలు యూనిట్ డిజిటే మ్యాచ్ అవ్వట్లేదు. వాల్యూ ఎలా మ్యాచ్ అవుతుంది సార్? కాబట్టి ఆన్సర్ ఎంత? ఆప్షన్ డి. దీన్ని బాటమ్ అప్ అప్రోచ్ అని అన్నాను. బాటమ్ అప్ అప్రోచ్ అంటే ఆన్సర్ వాల్యూని తీసుకున్నాను, ఈ కండిషన్ ఏదైతే ఫుల్ఫిల్ చేస్తుందో అదే ఆన్సర్. బాటమ్ అప్ అప్రోచ్. బాటమ్ అప్ అప్రోచ్. నవ్ ఇది చూడండి సార్. క్వశ్చన్ చదవండి. 5వది. ఇది కూడా ఎగ్జామ్ మోడల్ క్వశ్చన్ సార్. ఎగ్జామ్ లో వచ్చిన క్వశ్చన్లు అన్నీ కూడా పీవైక్యూ క్వశ్చన్లే సార్. అన్ని పీవైక్యూ అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లు. క్వశ్చన్ చదవండి. ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ 2 persons ఈజ్ 10 years. 2 వ్యక్తుల వయసుల మధ్యలో తేడా. 2 వ్యక్తుల వయసుల మధ్యలో తేడా 10. 15 సంవత్సరాల ఎగో, 15 సంవత్సరాల ముందు, 15 సంవత్సరాల ముందు, రైట్, P1 యొక్క ఏజ్ ఇట్ ఈస్ ట్వైస్ ద ఏజ్ ఆఫ్ P2. P1 యొక్క వయసు P2 కంటే డబల్. నా ఒకసారి తెలుగులో చదవండి. 2 వ్యక్తుల వయసుల భేదము 10 సంవత్సరాలు. P1 - P2 ఈజ్ 10. 15 సంవత్సరాల క్రితము. 15 సంవత్సరాల క్రితం అంటే ఎగో మైనస్ 15 సంవత్సరాలు. ఇతని ఏజ్ ఇంకో అతని ఏజ్ కంటే డబల్. వాట్ ఈస్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ది ఎల్డెస్ట్ పర్సన్? పెద్దవాడి వయసు ఎంత? పెద్దవాడి వయసు ఎంత? ఇప్పుడు నేను మా అన్న ఉన్నాం సార్. మా అన్న వయసు 30 సంవత్సరాలు. నేను అతని తమ్ముణ్ణి. నా వయసు 30 కంటే తక్కువ ఉంటుందా 30 కంటే ఎక్కువ ఉంటుందా? 30 కంటే ఎక్కువ ఉంటే నా చెప్పిన స్టేట్మెంట్ తప్పు. నేను అన్నని మా అన్న తమ్ముడు కావాలి. నాకు ఒక అన్నున్నాడు అని నేనంటే నాకంటే ముందు పుట్టాడు,
నాకంటే ముందు పుట్టాడు అని అంటే నాకంటే ఏజ్లో కొంత ఎక్కువ. అంటే ఇక్కడ చూడండి సార్, క్వశ్చన్లో ఏమడిగాడు? ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ది ఎల్డెస్ట్ పర్సన్, పెద్దవాడి యొక్క వయసు ఎంత అని అడిగాడు. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ దీన్ని P2 మైనస్ P1 గా, నేను పెద్దవాడు వయసు 30 అని అనుకుంటే చిన్నోడి వయస్సు డిఫరెన్స్ 10 ఏళ్ళు కాబట్టి రెండో అతని వయస్సు 20 అవుతుంది. పెద్దవాడి వయసు 30, పెద్దోడి వయసు 30 అనుకుంటే వాళ్ళిద్దరి మధ్య తేడా 10 కాబట్టి 40 వేసుకోలేమంటే పెద్దోడి వయసు 30 అన్న సార్. పెద్దోడి వయసు 30 అనుకుంటే దానిపైన 10 పెట్టి వాడిని చిన్నోడిని చేస్తాం. పెద్దోడిని చిన్నోడు చేయొద్దు, చిన్నోడిని పెద్దోడిని చేయొద్దు. పెద్దవాడు అనంటే వయసులో ఎక్కువ ఉన్నవాడు. సింపుల్ అండ్ స్ట్రైట్. సో 1 by 1 స్టేట్మెంట్ చదువుదాం. పెద్దోడి వయసు 35 తీసుకుంటే పెద్దోడు మైనస్ చిన్నోడు, అందుకే మాడ్యులస్ పెట్టుకున్నా. స్మాలర్ ఈ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ లార్జర్. పెద్దోడి వయసు 35, ఇద్దరు వయసుల మధ్యలో తేడా 10 అంటే P2 ఎంత? 25. P2 ఎంత? 25. P2 ఎంత? 25. 15 సంవత్సరాల క్రితము, ఎప్పుడైతే క్రితం అని అన్నానో అది -15. 35 మైనస్ 15 20. 25 మైనస్ 15 ఇది 10. 20 అనేది 2 times 10. 20 అనేది 2 times 10. 2 times అన్నాడు కదా సార్. నాకు పెద్దగా ఏమీ చేయకుండా ఆన్సర్ ఆప్షన్ యూజ్ చేయంగానే ఈ స్టేట్మెంట్ని సాటిస్ఫై అయింది. అర్థమైంది కదా సార్. పెద్దోడి వయసు 35, ఇద్దరు వ్యక్తుల మధ్యలో తేడా 10 ఏళ్ళు. పెద్దోడు 35 అంటే చిన్నోడు 25. 15 సంవత్సరాల క్రితము, 15 సంవత్సరాల ముందు 35 మైనస్ 15 20. 25 మైనస్ 15 10. 20 అనేది 2 times 10. 20 ఈజ్ 2 times 10. కాబట్టి ఆన్సర్ ఎంత? ఆప్షన్ ఏ. లాజిక్ అర్థమైంది కదా సార్. నెక్స్ట్ ఇది కూడా ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్ కరెక్ట్గా చదివితే మీకు ఆన్సర్ అర్థమవుతుంది సార్. క్వశ్చన్ కరెక్ట్గా చదివితే మీకు ఆన్సర్ అర్థమవుతుంది. 4 సంవత్సరాల క్రితము అంటే -4. ద రేషియో బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ P and Q వాస్ 5:6. P and Q అనే ఇద్దరు వ్యక్తులు 4 సంవత్సరాల ముందు వాటి యొక్క వయసుల యొక్క నిష్పత్తి 5:6. వయసుల యొక్క నిష్పత్తి 5:6. ప్రస్తుతము వాళ్ళ వయసుల యొక్క మొత్తము 52 సంవత్సరాలు. ప్రస్తుతము వాళ్ళ వయసుల యొక్క మొత్తము 52 సంవత్సరాలు. ఏది ఇవ్వకపోతే వయసులు ఎప్పుడూ కూడా సహజ సంఖ్యలే తీసుకుంటాయి. ఆల్రెడీ మీకు చెప్పాను, వయసులు ఎప్పుడూ కూడా సహజ సంఖ్యలే తీసుకుంటాయి. అంటే 5 + 6 11. 11 52ని భాగిస్తుందా? భాగించట్లేదు. 6 + 7 13. 13 52ని భాగిస్తుందా? ఎస్ భాగిస్తుంది. ఇది ఒకటే ఆన్సర్ అయినప్పుడు 15 భాగించట్లేదు. 4:5 9 భాగించట్లేదు. ఆన్సర్ అనేది 52కి ఫ్యాక్టర్ అయి ఉండాలి. ప్లీజ్ రైట్ డౌన్ సార్. ఆన్సర్ షుడ్ బి ఎ ఫ్యాక్టర్ ఆఫ్ 52 యొక్క కారణాంకం అయి ఉండాలి. ఆన్సర్ షుడ్ బి ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 52. ఏమీ చేయకుండా ఆన్సర్ నిష్పత్తుల మొత్తం ఎప్పుడూ కూడా 52ని భాగింపబడాలి. 6 + 7 ఈజ్ 13. 13 అనేది 52ని భాగిస్తుంది. సార్ మరి కండిషన్ చెక్ చేయొద్దా సార్ అంటే కుదిరితే చెక్ చేసుకోండి. రైట్, డెఫినెట్గా సాటిస్ఫై అవుతుంది. 6:7 అంటే ఇద్దరు వయసుల నిష్పత్తి 6:7 అవుతే కూడితే 13. కానీ క్వశ్చన్లో 52 ఇచ్చాడు. 13 4 52 అంటే ఇది 24, ఇది 28. ఇది ప్రస్తుతము వాళ్ళ వయస్సు. 4 సంవత్సరాల ముందు అంటే -4. 24 - 4 28 - 4. 4 5 20, 4 6 24.
5:6 నిష్పత్తి ఇచ్చాడా సార్? ఇచ్చాడు. 5:6 నిష్పత్తి ఇచ్చాడా? ఇచ్చాడు. అంటే చాలా సింపుల్ సార్. ఇద్దరు వ్యక్తుల వయస్సుల మొత్తము 52 అన్నాడంటే ఈ రెండు కూడితే వయసులు ఎప్పుడు సహజ సంఖ్యలు, ఏది ఇవ్వకపోతే 6 + 7 13. 13 52ని డివైడ్ చేస్తుంది. 13 4s are 52. కాబట్టి డైరెక్ట్ గా ఆన్సర్ 6:7. మళ్ళీ చెప్తున్నాను సార్, క్వశ్చన్ చదవడము అని అంటే రైట్ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు కాదు, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు కాదు, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు. ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, ఏ గుడ్ కమ్యూనికేషన్ ఈజ్ నాట్ ఓన్లీ what to speak, when to speak, where to speak, but also one should know where not to speak. Good communication అంటే ఎప్పుడు మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలి, ఎందుకు మాట్లాడకాలి మాత్రమే కాదు, అప్పుడప్పుడు మాట్లాడకుండా ఉండాలి. అది కూడా పార్ట్ ఆఫ్ గుడ్ కమ్యూనికేషన్. కొన్నిసార్లు సైలెన్స్ ఉంటేనే రైట్ గొప్ప ప్రాబ్లమ్స్కి సొల్యూషనే సైలెన్స్గా ఉండడం. మీరు గొడవ పడ్డప్పుడు అతను రేజ్ అవుతున్నాడు, మీరు రేజ్ అవ్వండి, మీరు రేజ్ అయ్యి వాడు రేజ్ అయ్యి ఒక వాల్కనో క్రియేట్ చేసుకోండి. రైట్ కోపం అనే ఒక ఎమోషన్లోకి ఎంటర్ అవ్వండి. కోపం అనే ఎమోషన్ ఏం చేస్తుంది, గతంలో జరిగిన మొత్తము కూడా దాంట్లో కూరలో మసాలా కలిపినట్టు కలుపుతూనే ఉంటుంది. ఆ కోపం కలిపి నోటికి వచ్చినట్టు ఎప్పుడైతే కోపం అనే ఎమోషన్ హ్యూమన్ బీయింగ్కి క్రియేట్ అయిందో మైండ్ పనిచేయదు, హార్ట్ పనిచేస్తుంది. హార్ట్కి లాజిక్లు తెలవదు, మైండ్కి లాజిక్లు తెలుసు. హార్ట్ ఎప్పుడైతే పనిచేసిందో లాజిక్లెస్గా మాట్లాడతారు. దానివల్ల ఏంటంటే చిన్నగా అనుకున్న ఒక అద్భుతంగా ఉన్న ఒక గొప్ప రిలేషన్షిప్ని ఒక మాట ద్వారా పోగొట్టుకుంటారు. సేమ్ ఏ గుడ్ కమ్యూనికేషన్ ఈజ్ నాట్ ఓన్లీ వెన్ టు స్పీక్, వేర్ టు స్పీక్, how to speak, but also one should know where not to speak. ఏడవది క్లియర్గా అర్థమైంది కదా సార్. నౌ నెక్స్ట్ వన్, మళ్ళీ క్వశ్చన్ చదవండి. ద టోటల్ ఏజెస్ ఆఫ్ ముగ్గురు క్యారెక్టర్లు ఉన్నారట, జయంత్, ప్రేమ్, సాగర్. సారాంశ్, ద టోటల్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ జయంత్, ప్రేమ్ అండ్ సారాంశ్. జయంత్ కి, ప్రేమ్ కి, సారాంశ్ ఈ ముగ్గురు వయస్సుల మొత్తము 93 సంవత్సరాలు. 93 సంవత్సరాలు. 10 years ago అంటే 10 సంవత్సరాల క్రితము, 10 సంవత్సరాల క్రితము వాళ్ళ యొక్క వయసుల నిష్పత్తి ఎంత సార్? 2:3:4. 10 సంవత్సరాల క్రితము, 10 సంవత్సరాల క్రితము వాళ్ళ వయసుల నిష్పత్తి ఎంత? 2:3:4. నేను మీకు అన్నాను, నాకు ఇప్పుడు వయసు 35 సంవత్సరాలు. 2 సంవత్సరాల క్రితము నా వయసు ఎంత సార్? 33. ఆర్ యు ఆల్ విత్ మీ? 3 సంవత్సరాల క్రితము ఇప్పుడు నా వయసు 20 సంవత్సరాలు. 3 సంవత్సరాల క్రితము అంటే 20 - 3 17. 10 సంవత్సరాల క్రితము రైట్, 10 సంవత్సరాల క్రితము 2x అంటే ఇప్పుడు నా వయసు ఎంత? 2x + 10 అంతే కదా సార్. -10 చేస్తే 2x వచ్చింది. ఇది 3x - 10, ఇది 4x - 10, 4x - 10. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇది 2x + 10, ఇది 3x + 10, ఇది 4x + 10 ఈజ్ ఈక్వల్ టు 93. 9x ఈజ్ ఈక్వల్ టు 63 అంటే x అంటే 7. x 7 అవుతే క్వశ్చన్లో ఏమన్నాడు? ప్రజెంట్ ఏజ్ ఆఫ్ సారాంశ్. ప్రజెంట్ ఏజ్ ఆఫ్ సారాంశ్. ఈ ఈక్వేషన్ సార్ ఎక్స్లు వైలు మీరు యూజ్ చేయరు కదా సార్, అవసరమే లేదు కన్నా, జస్ట్ మీకు నేను చెప్పడానికి యూజ్ చేశాను. ఆన్సర్ ఆప్షన్ నుంచి క్వశ్చన్కి కూడా వెళ్ళొచ్చు. ఎలా వెళ్ళొచ్చు? 10 సంవత్సరాల క్రితము, 10 సంవత్సరాల క్రితము సారాంశ్ ఏజ్ 4 మల్టిపుల్ అంటే ప్రస్తుతము ఆ 4 మల్టిపుల్కి +5 యాడ్ చేయాలి అంతే కదా సార్. 2 సంవత్సరాల క్రితము నా వయసు 33. 33కి 2 కలిపితే 35 వస్తుంది. 35కి 2 తీసేస్తే 33 వస్తుంది. దీని నుంచి ఇది తీసేస్తే నాకు 4x రావాలి.
దీని నుంచి దీన్ని తీసేస్తే నాకు 4x 4x ప్లస్ 10 నుంచి -10 చేస్తే నాకు 4x కాబట్టి 4x ప్లస్ 10 నా 10ని 4 తోటి డివైడ్ చేస్తే 4 రెండ్ల 8 2 ఆన్సర్ 4 తోటి డివైడ్ చేస్తే శేషం 2 రావాలి ఆన్సర్ 4 తోటి డివైడ్ చేస్తే శేషం 2 రావాలి ఆన్సర్ 4 తోటి డివైడ్ చేస్తే శేషం 2 రావాలి 4 8ల 32 4 8s are 32 plus 2 4 9s are 36 plus 2 రెండు వాల్యూలు ఉన్నాయి ఇక్కడ చూద్దాం సపోజ్ గా 34 పెట్టుకున్నాను అనుకోండి 34 పెట్టుకుంటే ఏమొస్తుంది 4 6s are 24 plus 10 అంటే ఇది 34 ఇదేమవుతుంది 4 6s are 3 6s are 18 plus 10 28 2 6s are 12 plus 10 22 సమ్ ఏమవుతుంది యూనిట్ డిజిట్ 4 తోటి ఎండ్ అవుతుంది కానీ ఇక్కడ యూనిట్ డిజిట్ దేంతో ఎండ్ అవ్వాలి 3తో ఎండ్ అవ్వాలి అంటే 34 ఆన్సర్ అయ్యే ఛాన్సే లేదు 34 ఆన్సర్ అయ్యే ఛాన్సే లేదు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇది 4x + 10 వరకు 10 సంవత్సరాల క్రితము సారాంశు వయస్సు 4 మల్టిపుల్ అంటే ఇప్పుడు ఎంత ఉండాలి 4x + 10 10ని 4 తోటి డివైడ్ చేస్తే 4 రెండ్ల 8 శేషం 2 ఆన్సర్ 4 తోటి డివైడ్ చేస్తే శేషం 2 రావాలి ఇది కాదు 34 38 ఏదో ఒకటి రైట్ 34 అని అనుకుంటే దేంతోటి చేస్తే 34 వచ్చింది 4 6ల 24 + 10 6 తోటి చేస్తే 6 3ల 18 + 10 28 2 6ల 12 + 10 22 22 + 28 50 + 34 84 నాకు యూనిట్ డిజిట్ 3 రావాలి కానీ ఇక్కడ యూనిట్ డిజిట్ ఏమొచ్చింది రైట్ నాకు 4 వచ్చింది ఆర్ యు ఆల్ విత్ మీ కొంచెము ఒక స్టెప్ బదులు ఒక స్టెప్ అడిషనల్ గా తీసుకుంటుంది మంచి ప్రాబ్లమ్స్ నౌ ఇది కూడా చూడండి క్వశ్చన్ చదవండి సార్ క్వశ్చన్ చదవండి The sum of the ages of a father and his son, it is 100 years. ఒక తండ్రి అతని కొడుకు వయస్సులను కూడితే వచ్చే వాల్యూ 100 సంవత్సరాలు 100 సంవత్సరాలు 5 years ago their ages చాలా మంచి క్వశ్చన్ ఒకసారి స్టార్ మార్క్ పెట్టుకోండి సార్ నేను దీనికి గ్యాప్ మెథడ్ తోటి సాల్వ్ చేస్తాను గ్యాప్ మెథడ్ చాలా ఇంట్రెస్టింగ్ మెథడ్ సార్ గ్యాప్ మెథడ్ లో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ప్రెజెంట్ రాస్తాము ప్రస్తుతము గతము కొన్ని సంవత్సరాల తరువాత ఫ్యూచర్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ లెఫ్ట్ సైడ్ ఎప్పుడూ కూడా పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ రాస్తాము ఇక్కడ ఏమేం క్యారెక్టర్స్ ఇచ్చాడు ఫాదర్ ఇచ్చాడు సన్ ఇచ్చాడు ఫస్ట్ స్టేట్మెంట్ చదవండి తెలుగు మీడియం వాళ్ళు తెలుగులో చదవండి ద సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ ఎ ఫాదర్ అండ్ హిస్ సన్ ఈస్ 100 years ప్రస్తుతము తండ్రి ప్లస్ కొడుకు వీటి ఇద్దరి మొత్తము ఎంత అన్నాడు వయసుల మొత్తము 100 సంవత్సరాలు అన్నాడు 5 years ago ప్రజెంట్ నేను x అనుకుంటే 5 సంవత్సరాల ముందు అంటే x - 5 సంవత్సరాల ముందు అంటే ఎంత x - 5 ఎంత ఉంది నిష్పత్తి 2:1 the ratio of the age of father and son after 10 years 10 సంవత్సరాల తరువాత చాలా మంచి క్వశ్చన్ సార్ చాలా జాగ్రత్తగా వినండి x + 10 క్వశ్చన్ ని నేను ఒక మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ గా కన్వర్ట్ చేసుకున్నాను ఇంతవరకు అందరికీ క్లియరా సార్ ప్రస్తుతము ఒక తండ్రి అతని కొడుకు రెండు కూడితే 100 సంవత్సరాలు రావాలి 5 సంవత్సరాల క్రితము కాబట్టి x - 5 10 సంవత్సరాల తరువాత అంటే x + 5
ఎక్స్ ప్లస్ 5. ఆన్సర్ ఆప్షన్ నుంచి ఎలా సాల్వ్ చేయాలి? బాటమ్ అప్ అప్రోచ్. ఆన్సర్ ఆప్షన్ నుంచి ఎలా సాల్వ్ చేయాలి? ఆన్సర్ ఆప్షన్ నుంచి ఎలా సాల్వ్ చేయాలి? ఆన్సర్ నుంచి వెళ్దాం. నా ఇక్కడ చూడండి సార్, ఒక్కసారి నేను ఇక్కడ ఒక స్టేట్మెంట్ మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇది 10 సంవత్సరాల తరువాత, ఇది 5 సంవత్సరాల ముందు. గ్యాప్ ఎంత సార్? 15 ఏళ్ళు. ఇప్పుడు నేను 2023లో ఉన్నాను అనుకుందాం. 3 సంవత్సరాల ముందు ఎంత అవుతుంది? 2026. 2 సంవత్సరాల వెనకాల ఎంత అవుతుంది? 2021. 2021కి 26కి తేడా ఎంత? 5. 5 సంవత్సరాలు వెనకాల, 10 సంవత్సరాలు ముందు, 10 వెనకాల. ఇప్పుడు మీరు ఎట్లున్నారు సార్? 2 అడుగులు ముందుకేశారు, 1 అడుగు వెనక్కేశారు. అంటే మొత్తము 1 అడుగు వెనక్కేసి 2 అడుగుల తర్వాత రావాలంటే మొత్తము 3 అడుగులే కదా డిఫరెన్స్. ఎక్స్ ప్లస్ 10కి ఎక్స్ మైనస్ 5కి మధ్యలో డిఫరెన్స్ ఎంత? 15. లెఫ్ట్ సైడ్ గ్యాప్ ఎంత కనబడుతుంది? 15. ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ నుంచి వద్దాం. ఇది 5, ఇది 3. నాకే ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటున్నాను. 5, 3. అరే ఇక్కడ చూడండి సార్, లాజికల్గా ఆలోచిద్దాము. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 5 ఉంది. గ్యాప్ ఎంత ఉంది? 3. అరే ఇక్కడ గ్యాప్ ఇప్పుడు 15 ఏళ్ల తర్వాత అంటే నాన్నకు 15 ఏళ్ళు ఎక్స్ట్రా అవుతాయి, కొడుకు కూడా 15 ఏళ్ళు ఎక్స్ట్రా అవుతాయి. గ్యాప్ సమానం కదా. 2, 5 గ్యాప్ ఎంత ఉంది? 3. 1, 3 గ్యాప్ ఎంత ఉంది? 2. ఇద్దరికి 15 సంవత్సరాలు దాటిన తర్వాత గ్యాప్ వాల్యూ సేమ్ ఉండాలి, కానీ గ్యాప్ వాల్యూ సేమ్ ఉండట్లేదు. రైట్? ఇక్కడ గ్యాప్ 2, ఇక్కడ 2 గ్యాప్ 1. దీన్ని 2 తోటి లబ్ధం చేద్దాం. దీన్ని 2 తోటి లబ్ధం చేద్దాం. లబ్ధం చేస్తే ఏమవుతుందో చూడండి. చాలా జాగ్రత్తగా చూడండి సార్. నేను ఒక 5-6 క్వశ్చన్లు ఈ మోడల్లో దీని తర్వాత సాల్వ్ చేస్తాను. అంటే ఫాదర్ ఈజ్ టు సన్ ఏమవుతుంది? 4:2. ఇదేమవుతుంది? 5:3. ఇక్కడ గ్యాప్ 1, ఇక్కడ కూడా గ్యాప్ 1. గ్యాప్ ఎప్పుడూ సమానం కావాలి. గ్యాప్ సమానం ఎందుకు సార్ అని అంటే, తండ్రికి 15 సంవత్సరాలు దాటితే కొడుకు కూడా 15 సంవత్సరాలు దాటుతుంది. ఇప్పుడు మా డాడీ వయసు 60 సంవత్సరాలు, నెక్స్ట్ ఇయర్ 61. మా నాన్నకు 61 అయ్యి నాకు సేమ్ ఏజ్ ఉండదు కదా సార్. సంవత్సరం దాటిందంటే కొడుక్కి దాటుతుంది, తండ్రికి దాటుతుంది. సో ఈ సేమ్ డిఫరెన్స్ సేమ్ ఉండాలి. 5, 3 డిఫరెన్స్ 2, 2, 1 డిఫరెన్స్ 1. ఇక్కడ 2 ఉంది కాబట్టి దీన్ని 2 తోటి లబ్ధం చేశాను. 4:2, 5:3. ఇక్కడ గ్యాప్ సేమ్ రావాలి, గ్యాప్ సేమ్ రావాలి. గ్యాప్ ఎంత వచ్చింది? 1 part. 1 part ఈజ్ 15 లెఫ్ట్ హ్యాండ్ సైడ్. 1 part 15 అవుతే 4 parts ఎంత అవుతుంది? 60. 2 parts ఎంత అవుతుంది? 30. ఇది 5 సంవత్సరాల ముందు అంటే 5 సంవత్సరాల తర్వాత 65. ఇది 30 అంటే ఇది 35. అంతే కదా సార్. 35కి 5 తీసేస్తేనే 30. 65 ప్లస్ 35 ఎంత? 100. ఫినిష్. ఆర్ యూ ఆల్ విత్ మీ? గ్యాప్ మెథడ్ అనేది చాలా ఇంపార్టెంట్ మెథడ్ సార్, చాలా ఇంపార్టెంట్ మెథడ్. మళ్ళీ ఇంకొకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ప్రస్తుతము తండ్రికి కొడుక్కి మధ్యలో వాళ్ళ వయసుల మొత్తము 100 ఏళ్ళు అన్నాడు. 5 సంవత్సరాల ముందు వాళ్ళ తండ్రి కొడుకుల యొక్క వయసు యొక్క నిష్పత్తి 2:1 అన్నాడు. 10 సంవత్సరాల తరువాత తండ్రి కొడుకుల యొక్క వయసుల నిష్పత్తి 5:3 అన్నాడు. పాయింట్ బై పాయింట్ చేద్దాం. ఈ 5 సంవత్సరాల ముందు 10 సంవత్సరాల తరువాత గ్యాప్ ఎంత? 15. 5 వెనకాల 10 ముందు. ఓకే, ఈ గ్యాప్ ఏమో సేమ్ లేదు. ఇది 3 ఉంది, ఇది 2 ఉంది. 2, 1 గ్యాప్ 1. 5, 3 గ్యాప్ 2. 1, 2 కాసాగెంత? 2. దీనిని 2 తోటి లబ్ధం చేశాను. అంటే ఇది 4:2, ఇది 5:3. 4, 5 అయింది అంటే ఎక్స్ట్రా 1.
ఒక పార్ట్ ఈజ్ 15, 4 పార్ట్లు అంటే 60, 2 పార్ట్స్ అంటే 30. 65 సంవత్సరాల ముందు, 5 సంవత్సరాల తర్వాత ఎంత? 65. 35 సంవత్సరాల ముందు ప్రస్తుతం ఎంత? 35. 65 ప్లస్ 35 ఎంత? 100. 65 ప్లస్ 35 ఎంత? 100. అందరికీ లాజిక్ అర్థమైంది కదా సార్?